గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఎస్, వీఆర్ డూయింగ్ అ విలేజ్ బ్లాగ్. సో విలేజ్కి వెళ్తున్నాం అనమాట. సో విలేజ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఊరు. అక్కడ మా పిన్ని వాళ్ళు విలేజ్లో ఉంటారు. సో ఆ ఊరు వెళ్తున్నప్పుడు మతలబ్ దారి అంతా ఎలా ఉంటుంది ఏంటి, చాలా మంచి మంచి గ్రీనరీ కనిపించింది. సో అవన్నీ షూట్ చేసుకుంటూ వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక మా పిన్ని యాక్చువల్లీ చాలా గార్డెనింగ్, ప్లాంటింగ్ అవి చేస్తుంది. సో చాలా మొక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా షూట్ చేస్తాను, నేను చూపిస్తాను, ట్రై చేస్తాను. సో మేము అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకున్నాం గైస్. ఆటో బుక్ చేసుకుని అందులో వెళ్తున్నాము ఈజీగా. సో మీరు చూడొచ్చు ఎంత గ్రీనరీ ఉందో, ఫుల్ పల్లెటూరు ఫీలింగ్ అంతా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. అంత గ్రీనరీ, అన్ని పొలాలు, ఇవన్నీ కూడా ధాన్యం పొలాలు, అంటే వరి పంట అంటారు కదా, అంతా మొత్తం అది ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వెదర్ కూడా చాలా బాగుంది, అంత ఎండ లేదు, అంత అలాగని మరీ లేనట్లేదు, జస్ట్ చాలా బాగుంది. లైక్ ఇట్స్ టోటలీ కంప్లీట్ గుడ్ వెదర్. ఈ వ్యూ చూస్తుంటే నాకు మంచి సాంగ్ గుర్తొస్తుంది, ఎదురు పల్లెటూరు. నైస్ కదా. దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ. సో ఫైనలీ ఊరికి వచ్చేసాం గైస్. సో ఇది చూడొచ్చు, ఇది ఫస్ట్ ట్రీ అనమాట. ఇది సంపంగి పువ్వు చెట్టు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, అన్నీ చాలా ఉంటాయి. ఇంకా చాలా పెద్ద చెట్టు, పైకి ఉన్నాయి ఫ్లవర్స్, అయితే మాకు అందలేదు. సో అలా మూవ్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మందారం పూ చెట్టు గైస్. మందారం పూ చెట్టు మా పిన్ని ఇంట్లో చెప్పాను కదా చాలా మొక్కలు పెంచుతాయని. ఇప్పుడు లైన్గా అన్ని మొక్కలు వస్తాయి చూడండి, 1 by 1. ఇది మందారం. ఓకే, అలాగే నెక్స్ట్ ఇది మ్యాంగో ట్రీ. ఇది చాలా పెద్ద ట్రీ. ఇది హిమ పసంద్ కాయలు అంటారు, చాలా బాగుంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి మ్యాంగోస్ ఈ చెట్టువి. నెక్స్ట్ ఇది ఒక మొక్క, ఇందులో ఏదో బ్లాక్ ఫ్రూట్స్ ఉన్నాయి గైస్. నాకైతే ఫస్ట్ అర్థం కాలే ఇది ఏం మొక్కో, తర్వాత అడిగితే తెలిసింది ఇది బచ్చల ఆకట. ఆకు తింటారనమాట కర్రీ చేసుకొని, చాలా మంచిది, బ్లడ్ అది బాగా చేరుతుందట. నాకు ఫస్ట్ అర్థం కాలే, ఆ ఫ్రూట్స్తోనే ఏదో చేస్తారు అనుకున్నాను, కానీ కాదు, ఫ్రూట్స్ కావు, ఈ ఆకు బచ్చలాకట. ఓకే, తర్వాత నెక్స్ట్ ముందుకెళ్ళిపోతే ఇది నెక్స్ట్ కనకాంబరం చెట్టు. ఇది ఆరెంజ్ కలర్ కనకాంబరం వస్తుంది, డార్క్ ఆరెంజ్లో ఉంటాయి కనకాంబరాల చెట్టు. ఇది చాలా బాగున్నాయి ఫ్లవర్స్, కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంకా మేము సగం తెంపేస్తాలండి, అలాగా ఉంచాం ఈ చెట్టులో. నెక్స్ట్ ఇవి తులసి, అంటే పూజ చేసుకునే తులసి కాకుండా ఎక్స్ట్రా వేరే తులసి మొక్క కూడా వేశారు, అదనమాట. నెక్స్ట్ ఇలా ముందుకెళ్తే ఇది పప్పాయ ట్రీ. ప్రెజెంట్ ఇందులో ఫ్రూట్స్ అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ అలాగే ముందుకెళ్తే నేను షాక్ గైస్, చాలా షాక్. ఎందుకంటే జనరల్గా ఎవరి ఇంట్లో ఉండదు ఈ చెట్టు, కానీ మా పిన్ని ఇంట్లో ఉంది. చెట్టు కాదు, మొక్క ఏమో, చెరుకు గైస్. ఇది చెట్టు అనాలో చెరుకు మొక్క అనాలో అది మీరే చెప్పండి నాకు, బట్ చెరుకు ఉంది గైస్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో. సో షాక్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చెరుకు కూడా పండించేసింది మా పిన్ని, గ్రేట్ అదనమాట. సో ఎస్, దాని తర్వాత ఇది పై దాకా ఉన్నాయి, కానీ ఇంకా చిన్నవి, ఇంకా పెద్దవి అవ్వలేదు, చిన్నవి. ఎస్, ఇది నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తే ఇది పపాయ ట్రీ, ఇంకొక పపాయ ట్రీ. చూడండి, కౌంట్ చేసుకోండి ఎన్ని పపాయ ట్రీస్ ఉంటాయో, ఒక మినిమం 4-5 ఉంటాయి. ఇది ఇంకొకటి చిన్న మొక్క, రైట్, ఇది ఒక చిన్న మొక్క, ఇంకా వస్తుంది ఇది. ఈ పక్కనే ఇంకొక చెట్టు ఉంది, ఇది ఏదో ఫ్లవర్ బాగుంది, చక్కగా ఉంది, నీట్గా ఉంది. కొన్ని టచ్ చేద్దాం అనుకున్నా, మరి ఓ మై గాడ్, నా చేయి తగలగానే పడిపోయింది, ఓ మై గుడ్నెస్. సో ఇప్పుడు నెక్స్ట్ మొక్క దగ్గరికి వెళ్దాం. మొక్కో చెట్టో ఏదో గైస్, నా మిస్ప్రొనౌన్స్ చేస్తే ఎక్స్క్యూజ్ చేయండి. సో దిస్ ఈజ్ యాపిల్ ట్రీ గైస్. ఇది యాపిల్ ట్రీ అంట. నేను షాక్, ఇది మళ్ళీ ఇంకొక షాకింగ్ మొక్క. దీని గురించి డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను, ముందు పపాయ ట్రీస్ కౌంట్ చేసుకోండి, ఇంకొక 2 ఉన్నాయి. తర్వాత ముందుకెళ్ళిపోతే ఫ్లవర్స్ చెట్టు ఉన్నాయి. ఆ తర్వాత గేట్ ఉంది గైస్, గేట్ క్లోజ్ చేశారు, అటుపక్క వెళ్ళకూడదట, అంటే అక్కడ స్నేక్స్ అవి చాలా ఉంటాయని. బట్ ఆ వెనకాల కూడా బోల్డ్ ఉన్నాయి మొక్కలు. సో ఎస్, ఇది మళ్ళీ ఇందాక మొక్క నేను పువ్వు పట్టుకోగానే పడిపోయింది, అది నథింగ్ బట్ కాకరకాయ గైస్, బిటర్ గాడ్. సో ఇది చాలా బాగుంది కాకరకాయ, చూస్తే తెంపాలని ఉంది, కానీ ఒకటి తెంపి ఏం చేస్తాం, తినలేమంత చేదు ఒకదాన్ని. ఇంకోటి దొరికింది గైజ్ నాకు, వావ్, వెరీ గుడ్. ఇంకొకటి సర్చ్ చేద్దాం, ఇంకొకటి ముచ్చటగా 3 దొరికేస్తే తెంపేయచ్చు అన్నీ. దొరికిందా లేదో చూద్దాం. ఏ ఫైనలీ ఐ ఫౌండ్ అనదర్ వన్. 3వ కాయ కూడా దొరికేసింది, ఇప్పుడు తెంపేయచ్చు హ్యాపీగా. దాట్స్ అమేజింగ్. ఓకే, సో దిస్ ఇస్ కాకరకాయ మొక్క. నెక్స్ట్ అలా ముందుకెళ్ళిపోతే రిటర్న్ అనమాట. ఇది ఒక చిన్న గార్డెన్ వేలా వేసింది మా పిన్ని. సో ఇందులో రిటర్న్ వస్తే ఇక్కడ ఇంకొక తులసి మొక్క,
మళ్ళీ ఏంటిది చెరుకు దగ్గర ఆగిపోయింది నా ఐస్, ఆగిపోయాయి ఐస్. ఓకే, ఏంటో వాయిస్ ఓవర్లో కూడా కొటేషన్ సరిగ్గా రావట్లేదు, అడ్జస్ట్ అవ్వండి గైస్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ రుబ్బు రోలు చాలా బాగుంది, మంచిగా డెకరేట్ చేసింది, పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టుకొని శివలింగంలా పూజ చేస్తుంది అనమాట మా పిన్ని. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. సో ఫైనలీ నా మనసు ఒప్పలేదు, తెంపేస్తున్నా కాకరకాయ. కాకరకాయ ఇన్ మై హ్యాండ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి తెంపేస్తాం, రైట్. ముచ్చటగా మూడోది వస్తే తెంపేస్తాం అది. సో బట్ చిన్నది అది, థర్డ్ది వదిలేద్దాం పాపం దాన్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్. ఇవి ఫ్లవర్స్ అనమాట, ఫ్లవర్ మొక్క. ఏ ఫ్లవరో తెలీదు కానీ చాలా బాగున్నాయి. సో ఇందాక నేను చెప్తూ ఆడుకోసాను కదా, దిస్ ఇస్ యాపిల్ ట్రీ అంట. సో ఇది ఎలా యాపిల్ ట్రీ వైజాగ్లో, అంటే వైజాగ్ అవుట్స్కట్స్లో ఎలా అంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయట, అవి ఫాలో అయ్యి వేస్తే ఇక్కడ కూడా పండుతాయి. బట్ డిఫరెంట్ మెథడ్ అనమాట. సో ఆ మెథడ్ ఏంటో నాకు అయితే అర్థం కాలే. సో ఎవరైనా ఉంటే తెలుసుకొని చెప్పచ్చు, వేసుకోవచ్చట అది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాపిల్ ట్రీ. చాలా చిన్న చెట్టు ఉంది, ఇంకా ఏం ఫ్రూట్స్ ఏం లేవు, ఫ్లవర్స్ కూడా ఏం లేవు. నెక్స్ట్ ఇది ఒక కంద జాతి అనమాట, అంటే ఒక కంద ఉంటుంది ఇందులో, ఆ టైప్ అనమాట. దాని తాలూకా ఆకులు కొన్ని ఏరియాస్లో ఈ ఆకులు కూడా తింటారు, బట్ మోస్ట్లీ కంద తింటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక రకమైన కనకాంబరం గైస్. సో ఇందాక చూసారు ఆరెంజ్ కలర్, ఇది ఎల్లో కలర్. ఇది మందారం పువ్వు, ముద్ద మందారం అంటారు కదా. సో ఆ ముద్ద మందారం చెట్టు ప్రస్తుతానికి మొక్కే ఇది, ఇట్స్ అ స్మాల్ మొక్క, రైట్. సో ఇందులో 2 మొగ్గలు ఉన్నాయి. ఇది ఎల్లో కలర్ కనకాంబరం, 2 టైప్స్. అది ఇందాక చూపించింది డార్క్ ఆరెంజ్ కలర్, ఇది ఎల్లో కలర్ వస్తుంది. కానీ ఇందులో ఎక్కువ ఫ్లవర్స్ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ చాలా బాగుంది చెట్టు, అందుకే వదిలేసాం, తెంపలేదు. కొన్ని మాత్రమే ఉన్నాయి కదా, ఎందుకు వదిలేద్దాం పాపం. సో ఫైనలీ వెళ్ళకూడదన్నారు, కానీ మనం ఆగుతామా? అందుకే కొన్ని బయట నుంచైనా చూపిద్దామని ట్రై చేసి గేట్ దాకా వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నారెంజే కాదు, ఏంటంటారు, నారెంజే అనుకుంటా ఐ థింక్. దాన్ని స్వీట్ లైమ్ ఆ ట్రీ ఉంది, కోకోనట్ ట్రీ ఉంది, ఇంకా కొన్ని ఫ్లవర్ ట్రీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బోల్డ్ చెట్టు నిండా ఉంటాయి గైస్ పళ్ళు. మనకి దూరం నుంచి కనిపించట్లేదు, దగ్గరికి వెళ్తే డెఫినెట్గా కనిపిస్తుంది. సో ఇది చిన్న పొలం, మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఏదో పొలమా గడ్డ ఏదో సంథింగ్, మొత్తానికి ఏదో ఒకటి గైస్. అక్కడ ఎవరో రైతులు కూడా పని చేసుకుంటున్నారు, ధాన్యం ఉంది ట్రక్ పైన. సో విలేజ్కి వెళ్తే చాలా ఇవన్నీ కనిపిస్తాయి, చాలా బ్యూటిఫుల్ వ్యూస్. ఇందాక నేను వెళ్తూ మర్చిపోయాను గైస్, ఇది చిల్లీ పచ్చిమిర్చి మొక్క కూడా ఉంది, దీంట్లో పచ్చిమిర్చి ఉంది. వెరీ గుడ్, అమేజింగ్. ఒక ఫ్లవర్ ఉంది గైస్, మరి ఈ ఫ్లవర్ కూడా పచ్చిమిర్చిలో స్పైసీగా ఉంటుందా లేదా స్వీట్గా ఉంటుందో ఏమో తెలియదు. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే నాకు చెప్పండి, చిల్లీ ఫ్లవర్ ఎలా ఉంటుంది. ఓకే, ఇంకొక చిల్లీ దొరికింది నాకు, వదిలే, ఇది తెంపద్దు, మరి స్పైసీ అయిపోతుంది. సో సో గైస్, ఫోటో సెషన్ చేద్దామని ఇక్కడికి వస్తే మమ్మీ ఫోటో తీయకుండా వీడియో తీసేసింది. నించొని పోజులు ఇవ్వడం వేస్ట్. సో ఇప్పుడు ముగ్గులు చూపిద్దాం గైస్. మా పిన్నికి ముగ్గులు పిచ్చి కూడా బాగానే ఉంది. సో ఇంటి నిండా ముగ్గులు చూడండి లైన్గా, ఇదంతా సైడ్ అనమాట, ఏంటంటారు సైడ్ స్పేస్, ఇంటి పక్కనున్న స్పేస్ ఇది. దాంతా ముగ్గులే. ఇది ఇయర్లీ వన్స్ రీపెయింట్ చేస్తుంది అనమాట. అది కొంచెం షేడ్ తగ్గిపోయి ఊడిపోతే దాన్ని మళ్ళీ రీపెయింట్ చేయిస్తుంది. సో సంక్రాంతి అప్పుడు చేయిస్తుంది. ఇది ఎంట్రన్స్, ఇక్కడంతా కలర్ ముగ్గులు ఉంటాయి, కొంత పోయాయి, అవి సంక్రాంతికి మళ్ళీ ఫినిష్ అయిపోతాయి అలా అనమాట. సో ఇది పక్కన ఇంకొక ముగ్గు, అక్కడ ఇంకో మొక్కు ఉంది, అది చూడలే. ఇది ఇంటి బయట, గేట్ బయట కూడా మొత్తం అంతా పెయింట్తో వేసేసింది మొత్తం. సో గైస్, ఆ రకంగా మాది ఒక విలేజ్ వ్లాగ్ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈవినింగ్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. సో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.